ఇప్పుడున్న ప్రభుత్వం అధికార పార్టీ 4 సంవత్సరాలు సుప్తావస్థలో కుంభకర్ణుడి నిద్రపోయి 4 సంవత్సరాల తర్వాత లేచి జగనన్న మాకు అవసరాలు ఉన్నాయి, మాకు సమస్యలు ఉన్నాయి, ఈ 4 సంవత్సరాల తర్వాత అడగటం ఏంటి? మనకి 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. మొదటి సంవత్సరంలో అడుగుంటే ఈ పాటికి మనకున్న సమస్యలన్నీ తీరుండే కదా. ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక సమస్యలన్నీ చేయాలనే ఉద్దేశంతో ఉంటే కనుక మాకేమనిపించిందంటే ఈ నెల 25వ తారీఖున జరిగినటువంటి ఆ సభ ఎలక్షన్ క్యాంపెయినింగ్గా మాకు అనిపించింది. దానివల్లనే మేమందరం కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. వాళ్ళు పలికేటటువంటి ప్రగల్భాలు ఎంతలా ఉన్నాయంటే, మేము అంతా చేసేసాం, ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము శిలాఫలకాలు వేస్తున్నాము, ఈ శిలాఫలకాలు మళ్ళీ అధికారంలో వస్తే మేము చేస్తాము అన్న రీతిలో ఆ రోజు 25వ తారీఖున 4 శిలాఫలకాలు వేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. ఎత్తిపోతల పథకం అన్నారు, బలివే వంతున అన్నారు, మళ్ళీ వాటర్ 43 గ్రామాలకో 47 గ్రామాలకో వాటర్ అందించే సిస్టము మేము చేస్తున్నాము, 70-80 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పి 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈరోజు కళ్ళు తెరిచి ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ కూడా మేము 4 సంవత్సరాల నుంచి స్పందనలో మేము మొత్తుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు మీరు అందరూ కూడా మాకు చేసి పెట్టండి, మాకు ఈ సమస్యలు ఉన్నాయి అని మేము వాళ్ళ చుట్టూ కాళ్ళు అరిగేదాకా తిరిగాం. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది. 5వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ రోజు వచ్చి మేము శిలాఫలకాలు వేసి మేము ఎప్పుడో తీరుస్తాము, మాకు మళ్ళీ ఓటేయండి అంటే ప్రజలు ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ సభలో 25వ తారీఖున పండగ వాతావరణంగా ఉంది, ఇక్కడ అంతా కూడా చాలా సంతోషంగా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది, మాకు ఎంతో సంతోషంగా ఉంది, నన్ను ఆశీర్వదించాక వచ్చారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. మేము దాన్ని ఎలా చూస్తున్నామంటే, నిర్బంధించి బస్సులు పెట్టి తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టి వాళ్ళందరం కూడా నిర్బంధంగా ఉన్నట్టుంది మేము చూసింది. వాళ్ళు అలా ఆయన మాట్లాడడం మొదలు పెట్టంగానే అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. మేము ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. మీకేమి ప్రజలందరూ కూడా అనుకూలంగా లేరు. మీరు వై నాట్ 175 అంటున్నారు కదా, అంతెందుకు దెందులూరు గెలిచి చూపించండి. ఈసారి దెందులూరులో మీరు గెలిచిన తర్వాత అప్పుడు వై నాట్ 175 అనండి, అంతేగాని వై నాట్ 175 మేము గెలిచి చూపిస్తాము అన్న మాట చాలా హాస్యాస్పదంగా ఉంది. ముందు ఉన్నవాటిని కాపాడుకోండి, ముందు మీకు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోండి. ఇప్పుడు సర్వేలు ఐపాక్ సర్వేలు వస్తున్నాయి కదా, ఎమ్మెల్యే టికెట్ అబ్బాయి చౌదరి గారు మీకేనని చెప్పేది, ఏబిసిడీల్లో ఉంటే కుదరదు. మీకు ముందు ఎమ్మెల్యే టికెట్ వస్తుందా రాదా అది ఒక్కసారి మీరు అందరూ కూడా చూసుకుని మనం గెలుస్తామా లేదా, దెందులూరు నియోజకవర్గంలో మీరు గెలుస్తారో లేదో చూసుకుని అప్పుడు వై నాట్ 175 అనండి. ప్రజలు ఎవరు కూడా మీకు అనుకూలంగా లేరు, మీ మీద వ్యతిరేకత ఉంది. ఆ రోజు మీరు సభకు తీసుకొచ్చిన వాళ్ళలో మేము ఇంత అగ్రెసివ్గా మాట్లాడడానికి కారణం ఏంటంటే, మీరు నిర్బంధించి వాళ్ళందరినీ కూడా బస్సులు ఎక్కించి తీసుకురావడం వల్ల పెదవేగ మండలంలో ఒక గ్రామంలో ఒక పసికందు 3 సంవత్సరాల పసికందు చనిపోయింది. మీకు తెలుసా ఈ సంగతే? ఎందుకు చనిపోయిందంటే, అక్కడ ఒక పిల్లని సంకలో వేసుకుని 1 సంవత్సరంన్నర పాపని సంకలో వేసుకుని ఒక బాబుని ఇంటికాడ వదిలేసి రావాల్సి వచ్చింది మీరు చేస్తున్న నిర్బంధం వల్ల. ఎందుకు జరగాల్సి వచ్చింది ఇదంతా కూడా అంటే, మీరు మీ సభకు రాకపోతే మీరు వాళ్ళకు వచ్చే డ్వాక్రా గ్రూపుల్లో వచ్చే వాటిని మీరు తీసేస్తారు, పెన్షన్లు ఉంటే తీసేస్తారు, వాళ్ళకు వచ్చే ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ తీసేస్తారు. ఇది సంక్షేమ పథకాల ప్రభుత్వం అని మీరు చెప్తున్నారు. ఎంతమందికి ఇవ్వగలుగుతున్నారు లెక్కలతో చెప్పండి. 25%కి ఇవ్వగలుగుతున్నారా? మిగతా 75% మీరు ఎప్పుడు ఇస్తారు? ఎవరికి దోష పెడతారు? మీరు 25%కి ఇచ్చి మిగతా 75% మీరు ఏం చేస్తారు? ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయొచ్చు కదా. 2 లక్షల కోట్ల రూపాయలు మేము సంక్షేమ పథకాన్ని ఖర్చు పెట్టామని చెప్పి మీరు చెప్తున్నారే, ఆ 2 లక్షల కోట్ల రూపాయలు మీరు అభివృద్ధి పదంలో నడిపించి అప్పుడు వచ్చిన ధనాన్ని ప్రజలకు పంచండి. మీకేదో రాజు తలుచుకుంటే దెబ్బలు కరువు అన్నట్టు ఇవన్నీ తీసుకెళ్ళి మీ చేతిలో ఉన్నదని చెప్పి అందరికీ పంచుతా కూర్చుంటే మరి డెవలప్మెంట్ ఎప్పుడు జరిగిద్ది? ప్రజల్లో జీవన ప్రమాణాలు ఎప్పుడు పెరుగుతాయి? మీరు ఒక మాట అన్నారు, మిషన్లు కుట్టుకుంటేనూ చిల్లర కొట్టు పెట్టుకుంటే మహిళా సాధికారత సాధించినట్ట. ఇదేనా ఇప్పుడున్న పాజిటివ్ యుగంలో, ఈ నవయుగంలో మిషన్లను ఏంటది చిల్లర కొట్లు వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచగలుగుతాయా? ఎప్పుడు తెలుసుకుంటారండి? వీళ్ళందరికీ కూడా మీరు ఒక్క పరిశ్రమ లేదు దెందులూరు నియోజకవర్గంలో.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లేదు. మేము ఇప్పుడు వచ్చి 4 సంవత్సరాల తర్వాత అన్నా నాకు ఇది చెయ్యి, అన్నా నాకు ఏం చేసావు మొదటి సంవత్సరం నువ్వు? అబ్బాయి చౌదరి గారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మొదటి సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా ఏమీ చేయకుండా వచ్చి అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ వస్తుంది, 6 నెలల్లోనూ సంవత్సరంలోనే ఎలక్షన్ వస్తుంది. ఈ రోజు వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారని చెప్పి 4 సార్లు రుద్దితే ప్రజలందరూ నమ్ముతారనుకుంటున్నారా? మీరందరూ ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మటానికి సిద్ధంగా లేరు. దెందులూరు నియోజకవర్గంలో మీరు కనుక ఏ విలేజ్లోనైనా కానీ ఏ ఊళ్ళోనైనా కానీ ఈ సీసీ రోడ్లు వేసాము, లేకపోతే ఈ సదుపాయాలు కల్పించాము, ఇంకొకటి చేసామని చెప్పి మీరు చెప్పండి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. ప్రజలందరికీ కూడా కళ్ళ ముందు అంతా కూడా కనపడుతుంది, అందరూ కూడా చూస్తున్నారు, ఇదంతా కూడా గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా. మీరు ఎప్పుడెప్పుడు మీ నాన్నగారి యుగమో తాతగారి యుగంలో లాగా లేదు. ఇప్పుడు ఇదంతా కూడా మీడియా మొత్తం కూడా ప్రజలందరి చేతిలో అరిచేతిలో మీడియా అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మిమ్మల్ని ఇంటికి పెంపడానికి రెడీగా ఉన్నారు. ఇది మేము చెప్పేది ఏంటంటే ఇంకో విషయం, మీరు ఇప్పుడు వరకు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఒక్కటి చేయలేదు. సచివాలయాల పేరు చెప్పి ప్రతి ఊరికి కూడా 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాము, పెద్ద ఊళ్ళకి విలేజెస్కి అయితే 1 కోటి రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం అని చెప్పి చేశారు. కానీ ఎన్ని విలేజెస్లో మీరు ఈ సచివాలయాలు నిర్మించారు? సచివాలయ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా లేదా నా పర్యవేక్షణ ఉందా? ఈ రోజు మాకు డెత్ సర్టిఫికేట్ కావాలంటే, ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పనిచేయరు. మళ్ళీ మేము మండలానికి వెళ్ళాలి. మళ్ళీ దీనివల్ల ఉపయోగం ఏంటి? సచివాలయం వల్ల ఉపయోగం ఇప్పటి వరకు కూడా మాకు ఈవెన్ చిన్న డెత్ సర్టిఫికేట్ కావాలంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే మా దగ్గర అవదండి, మీరు అక్కడికి వెళ్ళాలండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక సచివాలయంలో 10 మంది 20 మంది ఉద్యోగులు, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా లేదు, అజమాయిషీ లేదు. మీరేమో ఆ ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఎలక్షనీరింగ్ వాటికన్నిటికీ కూడా వీళ్ళందరినీ ఉపయోగించుకుంటున్నారు.